శ్రీనివాస అండి. నా పేరు శివజ్యోతి. జ్యోతి టాక్స్ ఛానల్ ఉన్నది. ఈరోజు ఒక మంచి సంకీర్తనతో మొదలు పెడదామండి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే శ్రీనివాస. శ్రీహరితో నా జర్నీ చెప్తాను కదండి. అలాగే మేము అలా కీర్తనలు నేర్చుకుంటా పిల్లలతో అలా నేర్చుకుంటూ ఉండేవాళ్ళం అండి. అలా నేర్చుకుంటా కొన్నాళ్ళు నేర్చుకున్నాక ఆ 10 కీర్తనలే నేర్చుకుంటూ ఉంటే అప్పుడు నేను ఇంకా కొన్ని నేర్చుకుంటే బాగుండని మనసులో అనుకుంటూ ఉండేదాన్ని అండి. ఎవరైనా వచ్చి నేర్పితే బాగుండు కీర్తనలు అని అనుకుంటూ ఉండేదాన్ని అండి. అప్పుడు తాయారమ్మ గారు మళ్ళీ వచ్చారండి మా ఇంటికి. వచ్చి నేను కూడా మీకులాగే కొన్ని కీర్తనలు నేర్చుకుని మీకు నేర్పానమ్మా, నాకు పెద్దగా రావు. శాస్త్రి గారు అని ఒక గురుగారు ఉన్నారండి, ఆయన పాటలు బాగా నేర్పుతారు కీర్తనలు. వెంకటేశ్వర స్వామి గుడికి రండి, మీరు రేపు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి రండి, అక్కడ మిమ్మల్ని పరిచయం చేస్తాను, ఆయన చాలా బాగా నేర్పుతారండి కీర్తన అని చెప్పారండి. సరే అని మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము అందరం. వెళ్తే అక్కడ శాస్త్రి గారని మా చిన్న గురుగారని చెప్తూ ఉంటాను చూడండి, ఆయన మాకు పరిచయం అయ్యారండి. ఆయన పరిచయం అయ్యాక ఇలాగ కీర్తనలు అవి నేర్చుకుంటున్నామండి మేము. ఇంకా ఎక్కువ కీర్తనలు నేర్చుకోవాలనుకుంటున్నాం. నేర్పుతారంటే చాలా బాగా నేర్పుతానమ్మా, మీరు ఇలా పేపర్ మీద రాసుకుని నేర్చుకుంటున్నారు కదా, నేను బుక్స్ తెప్పించిస్తాను మీకు అని బుక్స్ తెప్పించారండి. పురందాస్ కీర్తనలు, కన్నడ కీర్తనలు బుక్స్ అన్నీ తెప్పించారండి. ఆ బుక్స్ అన్నీ తీసుకుని మేము ఆ బుక్స్ తోటి నేర్చుకోవటం మొదలుపెట్టామండి. మొదలుపెట్టేటప్పటికి వెంకటేశ్వర స్వామి గుడికి రండమ్మా రోజు నేర్పుతానంటే, మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా దూరం అండి, నడిచి వెళ్ళాలంటే కష్టం అండి. చిన్న చిన్న పిల్లలు కదా వీళ్ళు, ఇంట్లో పంపించరండి. మా ఇంటికంటే చుట్టుపక్కల పిల్లల్ని కాబట్టి పంపిస్తున్నారు. అలా గుడి దగ్గరికంటే ఆడపిల్లలు కదండి, వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళకి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాలంటే కూడా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ రావటం కుదరదండి. అంటే సరే అమ్మ, అయితే నేనే మీకు ఇంటికి వస్తానమ్మా, మీ ఇంటి దగ్గరికి వచ్చి నేర్పుతానన్నారండి. సరే అని ఆయన మా ఇంటికి వచ్చి పిల్లలకి మాకు కీర్తనలు నేర్పడం మొదలుపెట్టారండి. అసలు ఆయన పాటలు కీర్తనలు నేర్పితే అండి, అసలు ఆయన గొంతు చూస్తే చాలా బాగా పాడతారనమాట అండి. అసలు ఆయన గొంతు విని మేము ఇంప్రెస్ అయిపోయాం అనమాట. అంత మంచి గంధర్వుడు అనమాట అండి ఆయన. అంత బాగా పురంధరదాస్ కీర్తనలు చాలా బాగా చెప్పేవారండి. అలా అలా మేము ఇంకా ఆయన పరిచయం అయ్యాక శాస్త్రి గారు వచ్చి మాకు ఇంటికి వచ్చి పిల్లలకి మాకు అలా కీర్తనలు నేర్పుతూ ఉండేవారండి. అలా నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. నేర్చుకుంటూ ఉండగా ఈ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉండేవారండి. ఇంకా అలా 2-3 సంవత్సరాలు అయితే కొంతమంది కాలేజీలకు వెళ్ళిపోవటం, కొంతమంది అలా వెళ్ళిపోవటం, అలా కొంతమంది పల్లెటూరు కదండి, ఎవరు పంపించరు కదా ఇంటికి, అలా పెద్దవాడు అవడంతో ఇంక రావటం మానేశారండి. ఇంకా అలా పిల్లలు తగ్గిపోతూ ఉండేవారు. తగ్గిపోతూ ఉంటే అప్పుడు ఇంకా నాకు మనసులో మళ్ళీ మొదలైంది, ఇదేంటి హరే శ్రీనివాస కీర్తనలు పాడినప్పటికీ పిల్లలు తగ్గిపోతున్నారు, ఇప్పుడు ఎలాగా మనం నేర్చుకోవాలనేటప్పటికి ఇంకా సరే అని ఇంక ఇప్పుడు పిల్లలతో కాదు పెద్దవాళ్ళతో నేర్చుకుంటే బాగుంటుంది, ఒక గ్రూప్ కింద పెట్టుకుని మనం. పిల్లలంటే పాపం కష్టం కదా, చదువులు ఇది డిస్టర్బ్ అవుతాయి, అత్తమాన కీర్తనలు రమ్మన్నా బాగోదు అని పెద్దవాళ్ళు అందరూ నేర్చుకుందామని మా ఇంటి పక్కనే కనకదుర్గమ్మ గుడి ఉందండి. ఆ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి నేను ఎవరైనా పాటలు కీర్తనలు నేర్చుకుంటారని చుట్టుపక్కల అందరినీ గ్యాదర్ చేసి ఎలాగైతే గుడి దగ్గరికి రప్పించేదాన్ని అండి. రప్పితే వాళ్ళు కొంతమంది వచ్చారండి. వచ్చేటప్పటికి కీర్తనలు నేర్చుకుంటూ ఉంటే అలాగే మేము ఆ గుడి దగ్గర 2-3 అలాగే వెళ్ళి అలా ఎవరికైనా వస్తారులే అని అలా కూర్చుని వెళ్ళేవాళ్ళండి. నేను ప్రసాదం ఏదో ఒకటి చేసుకుని పట్టుకుని వెళ్ళి వస్తారేమో అని అలా చూస్తే అలా 2-3 రోజుల వరకు ఎవరు రాలేదండి. తర్వాత ఒకళ్ళిద్దరు రావటం మొదలుపెట్టారు. మొదలుపెట్టేటప్పటికి వాళ్ళు అందులో అలా అలా వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, కొంతమందికి చదువు రాదండి అందులో, అంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, కొంతమంది చదువుకున్న వాళ్ళు అండి. వాళ్ళు మాకు బాబు తెలుగు కీర్తనలే రావంటే మేము కన్నడం ఎలా నేర్చుకుంటామండి, నేర్చుకుంటే కాదమ్మా బాగుంటాయి, మీరు అసలు గుడి దగ్గరికి వచ్చి మామూలుగా వినండి, వింటే మీకు నచ్చితే మీరు పాడుదురు, కానీ ఏముంది హరినామ సంకీర్తనే కదా చేయటం, గురువుగారు ఈజీగానే నేర్పుతారు, చక్కగాను మీరు నేర్చుకోవచ్చు అని చెప్పి ఎలాగైతే మేము ట్రూప్ కింద తయారు చేసామండి. తయారు చేస్తే అలా రావటం మొదలుపెట్టారు. అలా 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 భయపడతా కొంత నేర్చుకున్నారండి. అలా నేర్చుకుంటూ గురువుగారు ఈజీగానే నేర్పేశారు వాళ్ళకి. ఇంకా ప్రతిరోజు మేము శుక్రవారం ఒక క్లాస్ కింద పెట్టుకునేవాళ్ళం అండి. గురువుగారు ఆ టైంకి అక్కడికి వచ్చేవారు, పెద్దవాళ్ళందరికీ నేర్పేసి ఆయన వెళ్ళిపోయేవారు. ఆ పగలు పెట్టుకునేవాళ్ళు అనమాట అండి. పొద్దున్నే 10ంటికి అలాగ వంట చేసేసుకుని వచ్చి అందరూ వచ్చి కీర్తనలు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు అండి.
అలా అలా ఉండగా ఉండగా మాకు ఒక గ్రూప్ కింద శ్రీ హరే శ్రీనివాస భజన మండలి గ్రూప్ అని పెట్టుకుని ఒక 15 మంది అందరం పెద్దవాళ్ళే అందరూ నేర్చుకుని అలా మొదలుపెట్టామండి. ఎందుకు చెప్తున్నానంటే హరినామ సంకీర్తన మమ్మల్ని హరి ఎక్కడ వదిలిపెట్టలేదండి. తాయారమ్మ గారు కూడా మాకులా నేర్చుకున్న ఆవిడని ఆవిడ పరిచయం చేసి శాస్త్రి గారు పరిచయం చేశారు. శాస్త్రి గారు పాటలు కీర్తనలు నేర్పడం మొదలుపెట్టాక అప్పుడు రామాలయం, మా ఊరు రామాలయంలో పెద్ద గురువు గారు శ్రీ పరాయతి నారాయణాచార్య గారు వచ్చారండి. ఆయన దగ్గరికి శాస్త్రి గారు తీసుకెళ్ళి ఆయన మాకు పరిచయం చేశారండి. అప్పుడు మేము పరాయతి నారాయణాచార్య గారిని చూడటం అదే మొదలండి. అప్పుడు పరాయతి నారాయణాచార్య గారిని చూసి మేము పరిచయం చేసుకుని ఆయన మాట్లాడే విధానం అది చూసేసరికి ఇంక బాగా ఇంప్రెస్ అయిపోయామండి. చాలా బాగా మాట్లాడతారు. చాలా ఎంతో మీరు కీర్తనలు నేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం అమ్మ, మీరు గృహిణులు అయి ఉండి ఇంట్లో పనులు చేసుకుని వచ్చి కీర్తనలు నేర్చుకోవడం అంటే మామూలు విషయం కదమ్మా అని ఆయన చెప్పి మాకు ధైర్యం చెప్పి ఇలాగ నేర్పించేవారండి. అలాగా ఆయన శాస్త్రి గారు, పరాయతి నారాయణాచార్య గారు ఇద్దరు అలాగా. పరాయతి నారాయణాచార్య గారిది ఈ ఊరు కదండి, నెల్లూరు అండి. ఆయన నెల్లూరు నుంచి ఎప్పుడైనా వచ్చేవారనమాట అండి. ఆయన వచ్చి ఇలా కీర్తన నేర్పేవారు. శాస్త్రి గారిది మా ఊరే, మా ఊర్లోనే ఉండేవారండి ఆయన. ఆయన ఉన్న వల్ల మాకు ఆ కీర్తనలు ఎక్కువ వచ్చినాయి అనమాట అండి. అలా నేర్చుకుంటా అలా చాలా యాత్రలకు వెళ్ళామండి. అలా మొత్తం అన్ని దేవాలయాలు చాలా దర్శనాలు చేసుకున్నాం. అలా అయిందండి. అలా హరినామ సంకీర్తన ఎక్కడ మానలేదండి. తర్వాత కొన్నాళ్ళకి కరోనా వచ్చింది చూడండి. ఒక 3 సంవత్సరాలు కరోనా రావటం, 5 సంవత్సరాలు భజన మండలన్నీ మొత్తం ఆగిపోయినాయండి. కీర్తనలు మాడటం మానేసాం, దేవాలయాలకు వెళ్ళటం మానేసాం, అన్నీ బంద్ అయిపోయినాయండి. అయినా సరే మానలేదు, మేము ఇంట్లో ఉండే నేర్చుకునేవాళ్ళం అండి. అలా 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 హరినామ సంకీర్తన ఇంట్లోనే ఉండి నేర్చుకునేవాళ్ళం అండి. తర్వాత మా గురువుగారు ఇప్పుడు ఇంకొక సంవత్సరం నుంచి ఆయన ఒక గ్రూప్ కింద పెట్టండి, అందరినీ గ్యాదర్ చేసి ఒక గ్రూప్ కింద పెట్టి ఇలాగ ఆడియో తయారు చేసండి ఆయన కీర్తనలు మాకు పంపించారు. అప్పుడు పుస్తకాల్లో సగం పాటలే వచ్చు. ఇప్పుడు పుస్తకాల్లో మొత్తం కీర్తనలు ఆయన పాడండి రికార్డ్ చేసి ఆడియోల కింద అందరికీ గ్రూపులకి పంపేశారండి. అసలు అది ఆ కీర్తనలు ఆడియోలో పాడి పంపడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఆయన అలా అంత శ్రద్ధగా అంత 70 ఏళ్ళు పైనే ఉంటాయండి ఆయనకి. అలాంటి పరాయతి నారాయణాచార్య గారు కీర్తనలు నేర్పి మా కోసం ఆయన పంపుతున్నారంటే మేము ఎంత కష్టపడి నేర్చుకోవాలని అలాగా ఇప్పుడు నేర్చుకుంటున్నామండి. అంటే చెప్తున్నాను, హరినామ సంకీర్తన ఎలా ఉంటుందంటే అది ఎవరినైనా సరే ప్రతి ఒక్కళ్ళని అలా 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 మొత్తం చేరుతుంది అనమాట అండి. హరినామ సంకీర్తనలో ఉన్న విశేషం అదండి. నేను అందుకు చెప్తున్నానండి. హరే శ్రీనివాస్ అండి. ఇవాళ చాలా ఎక్కువైపోయింది, లెంత్ ఎక్కువైపోయిందండి. సరే, శ్రీ పరాయతి నారాయణాచార్య గారు మా మొగత్తూరులో ఆయనకి చాలా అనుబంధం ఉందండి. మొగత్తూరు వచ్చి పరాయతి నారాయణాచార్య గారు, అమ్మగారు సరళాదేవి గారు ఇద్దరు కలిపి ఒక 2-3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అనుకుంటండి, వచ్చి మొగత్తూరులో ఆయన ఉండి మాకు కీర్తనలు అవి బాగా నేర్పేవారండి. ఆయన మా మొగత్తూరులో ఉండి చక్కగా కీర్తనలు నేర్పి మొగత్తూరు వాతావరణం ఆయనకు బాగా నచ్చిందండి. అందుకని ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారండి. ఇది ఇందాక మీకు వీడియోలో చెప్పడం మర్చిపోయాను. మా పరాయతి నారాయణాచార్య గారు అప్పుడు బాగా అలవాటు అయిపోయారండి మాకు. ఎందుకంటే ఆయన నగర సంకీర్తనలు చేయటం, తెల్లవారుజామున మొగల్తూరు బజార్లో ఆయన నగర సంకీర్తన చేసేవారండి. మేము బాగా లోపలికి, అందుకు మేము మామూలుగా ఇక్కడ నగర సంకీర్తన చేసేవాళ్ళం అండి. వాళ్ళేమో బజార్లో సంకీర్తన చేసేవాళ్ళు. అలా పెద్ద గురువు గారితో మాకు మొగల్తూరు ఆయన వచ్చి ఉండటంతో మాకు ఆయనతో అనుబంధం ఇంకా బాగా ఎక్కువగా అయ్యిందండి. ఆ అమ్మగారు కూడా, సరళాదేవి గారు కూడా మాతో చాలా ఇదిగా ఉండేవారండి. ఆవిడ ఈ మధ్యనే కాలం చేశారు. ఇప్పుడు పెద్ద గురువుగారు ఒక్కరే వచ్చి పాపం నేర్పుతున్నారు. చేస్తున్న సరళాదేవి గారు కాలం చేశాక ఇంకా గురువుగారు కొంచెం పాపం తగ్గిపోయారులేండి. ఎలాగైనా పాపం డల్ అయిపోయారు. ఆవిడ ఉన్నప్పుడు చాలా ఇదిగా ఇద్దరు బాగుండేవారండి. ఇందాక ఈ విషయం మీకు లెంత్ ఎక్కువైపోయిందని చెప్పలేదండి. సరే, హరే శ్రీనివాస ఉంటానండి.